నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని I స్తుతిస్తున్నాను. believe that the union between Jesse Jairaj and Samuel Singh is God ordained, and that they will have a wonderful Christian married life. వారు అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ వివాహ జీవితాన్ని కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను. వారి కొరకు దేవుని వర్తమానాన్ని అందిస్తున్నాను. And it would be a blessing to them and both the families and the church. వారికిని అలాగే ఇరుపక్షాల కుటుంబాలకును సంఘమంతటికిని ఇది ఆశీర్వాదకరంగా ఈ వర్తమానం ఉంటుందని నేను నమ్ముచున్నాను. Someone has said marriage is a institution, but who wants to live in an institution? మరి ఎవరు అన్నారు, వివాహం అన్నది ఒక వ్యవస్థ, ఒక సంస్థ లాంటిది. అయితే ఒక సంస్థలో, ఒక వ్యవస్థలో ఎవరు ఉండటానికి ఇష్టపడతారండి? Because every institution has laws to abide. ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా, ప్రతి సంస్థలో కూడా మనము పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. When we go back to Bible, we know that marriage is the first institution ordained by God, and the church being the second one. మరి బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే వివాహం అన్నది దేవుడు ఏర్పరిచినటువంటి మొట్టమొదటి వ్యవస్థ, ఆ తర్వాత సంఘము రెండవదిగా ఉంటున్నది. It is designed by God, and God has given specific instructions for a blessed marriage. మరి ఈ వివాహం ఆ దేవుడి చేత నియమించబడింది. వివాహం కొరకు కావలసినటువంటి ఆ సూచనలు, సలహాలు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. God's design for marriage is a covenant between one man and one woman. ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్యన ఒక నిబంధన, ఒడంబడిక అని వివాహం అన్నదని చెప్తున్నాడు. And they have to love each other and to live together for a lifetime. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారు జీవితకాలం అంతా కూడా వారు కలిసి జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. Marriage is between a man and a woman, or a male and a female. ఒక స్త్రీకి, ఒక పురుషునికి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మధ్యన ఈ వివాహ బంధం ఏర్పడుతుంది. Matthew chapter 19:4 says, and he answered them and said unto them, have ye not read that he which made them at the beginning made them male and female? మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించనని మీరు ఎరగరా అన్నట్టుగా చెప్తున్నాడు. The Bible does not allow marriage between two males or two females. కాబట్టి మరి ఈ వివాహం అన్నది, లేదా బైబిల్ గ్రంథము వివాహం అన్నది ఇద్దరు పురుషుల మధ్యన లేదా ఇద్దరు స్త్రీల మధ్యన జరగటానికి ఒప్పుకోదు, అనుమతించదు. Or a Christian marriage is between a male and a female. ఒక క్రైస్తవ వివాహం అన్నది ఒక స్త్రీకి పురుషునికి మధ్య జరిగే బంధం అది. The Bible says in Hebrews 13:4 that marriage should be honored by all. మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక అందరూ దాన్ని ఘనపరచాలి అంటున్నాడు. Why is marriage honorable? మరి ఎందుకు ఈ వివాహం ఘనమైనది? Marriage is honorable because God is the author of the marriage. మరి దేవుడే దానికి కర్తగా, దేవుడే దాని ప్రారంభికుడుగా ఉన్నాడు గనుక వివాహం ఘనమైనది. Christ attended the marriage and did his first miracle at a wedding party. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ వివాహ కార్యక్రమానికి హాజరై ఆయన చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతము ఆ వివాహంలోనే చేసి ఉన్నాడు. It is God that joins the man and woman together, and nobody is allowed to separate them. మరి దేవుడే ఒక స్త్రీని పురుషుని జతపరుస్తున్నాడు కాబట్టి వారిని వేరుపరచడానికి ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. Marriage is not a contract, it's a covenant. వివాహం అన్నది ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక ఒప్పందం లాంటిది కాదు, కానీ అది ఒక నిబంధన సంబంధము. You can break a contract but not a covenant. అయితే మీరు ఒక కాంట్రాక్ట్ అన్నది రాసుకోవచ్చు కానీ నిబంధనను రాయలేరు. A covenant is for a lifetime. నిబంధన అనున్నది జీవితకాలం అంతటికి చెందినది. What is the purpose of marriage? ఈ వివాహం యొక్క ఉద్దేశం ఏంటి లేదా సంకల్పం ఏంటి? First of all, it's an answer to man's first problem in the Garden of Eden. He was lonely and God said, it's not good for man to be alone. మొట్టమొదట మానవుని జీవితంలో ఏర్పడినటువంటి సమస్యకు మొదటి పరిష్కారంగా ఈ వివాహాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఎందుకంటే ఆ ఏదెను తోటలో చూసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు కనుక దేవుడు చూసి అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. And God said, I will make a helper suitable for him. మరి నేను తనకు సాటి అయిన సహాయాన్ని చేస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. Helper doesn't mean to help in cooking and washing clothes. మరి ఈ సాటి అయిన సహాయం అంటే, సహాయం చేయడం అంటే వంట వండుతూ మరి పనులు జరిగించడం కాదు.
As a helper, wife is support the husband in achieving his goals. మరి ఒక సహకారిగా మరి భర్త తాను ఏదైతే ఒక గురిని పెట్టుకొని ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడో ఆ గురిని చేరుకోవడానికి సహకారిగా ఉండవలసి ఉంటుంది. The second reason is to keep the moral values. మరి రెండవది ఏంటంటే వివాహం ఏర్పరచబడటానికి కారణము ఈ యొక్క నైతిక విలువలను కాపాడటానికి. Apostle Paul says, since there is so much immorality, each man should have his own wife and each woman her own husband. మరి అపోస్తలుడైనటువంటి పౌలు వారు సెలవిస్తూ అంటున్నాడు, మరి లోకంలో ఎంతో అపవిత్రత ఉంటున్నది కనుక ప్రతి పురుషుడు తన సొంత భార్యను కలిగి ఉండవలెను, ప్రతి స్త్రీ తన సొంత పురుషుణ్ణి తన భర్తను కలిగి ఉండవలెను అంటున్నాడు. And the third reason is to have a future generation who will serve the Lord, that is to have children. మరి మూడవ కారణము ఈ వివాహ సంస్థ, ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరచడానికి మూడవ కారణం ఏంటంటే వారు ఒక దైవికమైనటువంటి తరువాతి తరాన్ని సృష్టించడానికి, అనగా పిల్లలను కని దైవికంగా వారిని పెంచడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. Unfortunately, families are being broken down nowadays. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ వివాహ బంధాలు తెగిపోతున్నాయండి. There's a question in the Bible, when the foundations are being destroyed, what can the righteous do? మరి బైబిల్లో ఒక ప్రశ్న ఉంటుందండి, మరి పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు అనే మాట ఉంటున్నది. Families are the foundations of each church, each country and each culture. మరి ప్రతి సంస్కృతికి, ప్రతి సాంప్రదాయానికి, ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి ఈ యొక్క కుటుంబాలే ఒక పునాదిగా ఉంటున్నాయి. When families are broken, there is chaos in the society. మరి కుటుంబాలు విరిగిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు మరి సమాజము పాడైపోతుంది. There are several reasons for the breakdown. మరి దీని కొరకు అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. But the main reason is that God's instructions are not kept. మరి దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడిచ్చిన సలహాలను, సూచనలను వారు పాటించకపోవటం వలన ఈ వివాహ వ్యవస్థ పతనమైపోతుంది. Jesus told his disciples that apart from me you can do nothing. మరి ప్రభుల వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని ఉన్నాడు. And Jesse, Samuel, you are well educated. జెస్సీ, సమూయేలు మీరు ఇరువురు ఇప్పుడు వివాహంలో జతపరచబడబోతున్నారు. And you are very healthy. మరి మీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. In spite of what you have, అయితే మీరు కలిగి ఉన్న వాటన్నిటిని you cannot have a blessed family without the grace of God. దేవుని కృప లేకుండా ఒక దైవికమైన మంచి కుటుంబాన్ని మీరు కలిగి ఉండలేరు. The main thing is to have a healthy relationship with your Lord Jesus Christ. మరి మీరు ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా క్రీస్తుతో మీరు ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని మీరు కలిగి ముందుకు సాగాలి. Sooner or later every marriage encounters problems. మరి తొందరగా కావచ్చు, కొంతకాలమైన తర్వాత కావచ్చు, ప్రతి వివాహంలో కూడా ఏదో ఒక సమస్య అన్నది ఏర్పడవచ్చు. Honeymoon will be over and you will have to face the realities of life. ఈ యొక్క జీవితం యొక్క వాస్తవికతలను మీరు తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది వివాహ సంబంధంలో. But always remember that the first miracle Jesus did was at the wedding in the Cana. అయితే ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి అద్భుతము ఆయన ఆ యొక్క కానా పెళ్లిలో చేసి ఉన్నాడు. When there was a need, Jesus did a miracle. మరి అక్కడ వారు ఒక అవసరత ఏర్పడిన సందర్భంలో యేసు ప్రభువారు అద్భుతం చేసి ఉన్నారు. Jesus was invited to the marriage. యేసు ఆ వివాహమునకు ఆహ్వానించబడి ఉన్నాడు. The miracle begins when we invite Jesus into our lives. మీ జీవితాల్లోనికి ఎప్పుడైతే యేసును ఆహ్వానిస్తారో మీ జీవితంలో అద్భుతం ఆరంభమవుతుంది. Mary brought the problem to Jesus. మరియా ఈ సమస్యను యేసు వద్దకు తీసుకొని వచ్చింది. She did not try to solve it in her own strength. మరి ఆమె సొంత శక్తితో ప్రయత్నం చేయలేదు. Made Jesus the center at this time of need. మరి అవసరత ఏర్పడిన సందర్భంలో యేసు యొక్క సహాయం కొరకు వేడుకున్నది. Jesus can still solve any problem in any family if you invite him in your life. మీరు గనక మీ యొక్క కుటుంబ జీవితంలోనికి యేసు ప్రభువును మీరు ఆహ్వానించినట్లయితే నేటికి కూడా ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా ఆయన తప్పక మీ జీవితంలో జోక్యం చేసుకొని పరిష్కరించగలడు, కార్యం చేయగలడు. Marriage was designed to bring happiness, not misery. మరి ఈ వివాహం అన్నది సంతోషాన్ని తీసుకొని రావాలి కానీ విచారమును, దుఃఖవదనాన్ని తీసుకొని రాకూడదు. Adam said, this is my bone of my bones and flesh of my flesh, and she shall be called woman because she was taken out of man.
ఆదాం అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం గనుక ఇది నారి అనబడును, నా సొంతం అన్నట్టుగా ఆదాము చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. This is the world's first love song. మరి ఇది మొట్టమొదటి ప్రేమ పాట అన్నమాట. Adam was delighted with the sense of unity and equality he has with the woman. మరి స్త్రీతో ఆయనకున్నటువంటి ఏకత్వాన్ని, ఐక్యతను ఆయన ప్రదర్శిస్తూ సంతోషకరంగా ఆయన ఈ కార్యాన్ని జరిగించినట్టుగా He మనం చూస్తున్నాం. expresses a tremendous excitement and a joyous astonishment. ఎంతో గొప్ప ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆమెను ఆహ్వానించి ఉన్నాడు తన The జీవితంలోనికి. phrase bone of my bones and flesh of my flesh became a favorite Old Testament saying to describe an intimate personal relationship. మరి ఈ యొక్క నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి ప్రారంభమైనటువంటి అట్టి వారి మధ్యన ఉన్నటువంటి అట్టి జీవితము మరి ఒక వ్యక్తిగత అనుబంధం వారి మధ్యన చక్కగా ఏర్పడి వారు చాలా సన్నిహితమైనటువంటి బంధం ఏర్పడింది వారి మధ్య. Finally, Adam had found the one to complete him. He could take away his loneliness and he was dear to him as his own flesh. మరి ఆ యొక్క శరీరముగా భావించుకున్నప్పుడు ఆ ఒంటరితనం అన్నది తొలగిపోయి ఆ ఏకత్వం అన్నది వారి మధ్యన ఏర్పడటం జరుగుతుంది. Today Samuel has found Jesse as the bone of his bones and the flesh of his flesh. ఈరోజు సమయలు చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ జెస్సీ నా యొక్క ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పాలి. God has designed the marriage for the joy and happiness. His purpose has never changed. సంతోషం కొరకు, ఆనందం కొరకు ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఉద్దేశించి నియమించి ఉన్నాడు కనుక ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా మారిపోదు. Marriage must begin with leaving all other relationships in order to establish a permanent relationship between one man and one woman. ఈ వివాహం అన్నది ఎప్పుడు కూడా మిగిలిన సంబంధ బాంధవ్యాలన్నిటినీ విడిచిపెట్టేసి ఆ ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యన ఆ యొక్క సన్నిహితమైనటువంటి సంబంధం అన్నది ఏర్పడుటకు ఆస్కారంగా ఉంటున్నది. Genesis 2:24 says, therefore shall a man leave his father and his mother and shall cleave unto his wife, and they shall be one flesh. ఆదికాండం 2:24 వచనంలో చూసినట్లయితే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరంగా ఉండేదరని చెప్పాను. In this three-part commandment at the beginning, God ordained the institution of marriage. మరి ఈ వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభ దశలో ఆయన ప్రారంభించినప్పుడు ఈ 3 విధాలైనటువంటి హెచ్చరికలను ఆయన ఇచ్చి ఉన్నాడు. Marriage begins with the leaving. మరి ఈ వివాహం అన్నది విడిచిపెట్టుట అనుట ద్వారా మొదలవుతుంది. Leaving all other relationships including your father and mother. మిగిలిన సంబంధాలన్నిటిని విడిచి, అనగా దాంట్లో నీ తల్లిని నీ తండ్రిని కూడా నువ్వు విడిచిపెట్టాలి. Leaving our parents does not mean to abandon them. అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే వారిని విస్మరించడం అని కాదు. The bonds of love with parents are lasting ones. మరి ఈ తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం అన్నది నిత్యమైనది, అది ఎప్పుడు ఎల్లకాలం ఉండేది. However, these ties must change in character so that a man's full commitment is now to his wife. మరి ఇప్పుడు తన పూర్తి బాధ్యత తన భార్య విషయంలో నిర్వర్తించవలసినటువంటి బాధ్యతను తీసుకుంటున్నాడు కాబట్టి మరి ఆ బాధ్యతలో కొనసాగాల్సినటువంటి స్థితి And the wife's commitment is now to her husband. మరి ఇప్పుడు భార్య యొక్క బాధ్యత ఏంటంటే తన భర్తకు లోబడి తనతో కలిసి ముందుకు సాగాలి. The Lord gave this commandment, although this principle applies to both the husband and wife, because it is up to the man to establish a new household that he will be responsible for. మరి పురుషుడు ఒక నూతన కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తున్నటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఇందులో బాధ్యత అన్నది ఇరువురికి సమానంగా ఉంటున్నది. భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి ఈ కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్ళాలి. He can no longer depend upon his father and mother. ఇక ఏ మాత్రం వారి తల్లిదండ్రుల మీద వారు ఆధారపడడానికి లేదు. ఇక He can no longer be under their authority. మరి వారి అధికారం కింద ఉండాల్సినటువంటి ఆ స్థితి లేదు ఇప్పుడు. Now he assumes headship of his own family. మరి తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని తన అధికారంతో ముందుకు తీసుకొని వెళ్ళే స్థితికి వస్తున్నాడు. The adult must continue to honor his parents and care for them when necessary. మరి తల్లిదండ్రులను విస్మరించకుండా వారిని గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ మర్యాద చేస్తూ కూడా మరి తన బాధ్యతలు కొనసాగిస్తూ ఉండాలి, నిర్వర్తిస్తూ ఉండాలి. Giving full commitment to each other as husband and wife means giving other things a lesser priority. మరి భార్యాభర్తలు ఇరువురు కలిసి ముందుకు కలిసి వెళ్ళటం అంటే వారి తల్లిదండ్రులకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం కాదు ఇక్కడ. Christian marriage requires an inseparable joining of husband and wife
for as long as both partners are alive. మరి ఈ క్రైస్తవ వివాహ వ్యవస్థ అన్నది మరి ఇరువురు కలిసి జీవితకాలం అంతా ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించవలసిన ఆ స్థితి ఏర్పడుతున్నది. The husband and wife relationship could also be compared to two pieces of paper that are glued together. మరి రెండు పేపర్లు వేరువేరుగా ఉన్నటువంటి కాగితాలు రెండింటిని ఒక గమ్ము పెట్టి అతికించినట్టుగా ఈ యొక్క ఇద్దరు పురుషుణ్ణి స్త్రీని ఏకం చేస్తున్నటువంటి దానికి సాదృశ్యంగా If you ఉంటుంది. try to separate two such pieces of paper, you tear them both. మరి ఒకవేళ ఆ విధంగా అతకబడినటువంటి ఆ రెండింటిని వేరు చేసినట్లయితే అవి రెండు చినిగిపోతాయి. If you try to separate husband and wife, both are hurt. And in the case where they have children, the children hurt as well. మరి ఒకవేళ ఈ యొక్క స్త్రీ పురుషులు జతపరచబడిన తర్వాత వారిని వేరు చేసే పరిస్థితి వచ్చినట్లయితే అది వ్యక్తిగతంగా ఇరువురికి అది సమస్యాత్మకంగా ఉంటుంది. అంత మాత్రమే కాక వారికి ఒకవేళ దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలకు కూడా సమస్య కొనసాగుతుంది. Jesus said, therefore what God has joined together, let no man not separate. అందుకనే యేసు ప్రభువారు చెప్పి ఉన్నాడు, మరి దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వారిని వేరు చేయడానికి వీల్లేదు అంటున్నాడు. The last book of the Old Testament, Malachi 2:16 says, for the Lord God of Israel says that he hates divorce. మరి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మరి వివాహ విషయంలో భార్యాభర్తల విషయంలో ఎప్పుడు కూడా వారు త్యజించకూడదు, పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అంటున్నాడు. The main responsibility of the husband and wife is to love each other. భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే తప్పక ఒకరినొకరు ప్రేమించవలసి. Love is patient. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే Love is kind. మరి ఆ ప్రేమతో కూడినటువంటి It does not envy. మరి అది ఏమాత్రము ద్వేషం ఉంచుకొనదు, పగన పెట్టుకొనదు It ప్రేమ. does not boast. మరి అది అతిశయపడదు, It's not proud. అది గర్వంతో ప్రవర్తించదు, It's not rude. మరి కఠినంగా ఉండదు, It's not self-seeking. మరి లోబడకుండా ఉండదు, It's not easily angered. మరి కోపిష్టిగా ఉండదు, And it keeps no record of wrongs. మరి పొరపాట్లను హృదయంలో పెట్టుకోదు. Husband should honor his wife. భర్త తన భార్యను గౌరవించాలి, Never abuse her. ఆమెను ఎప్పుడు తిరస్కరించకూడదు, ఆమెను తిట్టకూడదు. 1 Peter 3:7 says, మొదటి పేతురు 3:7 చెప్తున్న మాట, likewise ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weakest vessel, and being heirs together of the grace of life, that your prayer be not hindered. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. In these days of falling marriages and expedient ways of getting out of it, stay committed to your vow that you make today, and those who are married, the one you made on the day of your marriage. మరి ఈ రోజు ఈ వివాహ బంధంలో జతపరచబడుతూ మీరు ఒకరితో ఒకరు మీరు వాగ్దానాలు చేసుకోబోతుంటుండగా, మీరు ప్రమాణాలు చేయబోతుంటుండగా వాటిని మీ జీవితాంతం వాటిని కొనసాగిస్తూ అందులో నమ్మకస్తులుగా కొనసాగాలని కోరుచున్నాను. వారు మాత్రమే కాక గతంలో వివాహమైన మనమందరం కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు పెట్టిన ఆ నియమాన్ని పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకొని Build ముందుకు your సాగాలి. family with God in the center, and trust in God's faithfulness and love in all circumstances of your life. ఈ వివాహ బంధంలో దేవుణ్ణి కేంద్రముగా పెట్టుకొని మీ యొక్క వివాహ అనుబంధాన్ని ప్రేమపూర్వకంగా దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యతను కలిగి ఉన్నారు. My prayer is that all the blessings promised in the word of God will be yours as you start this new journey of your lives together. ఈ ఇరువురు కలిసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంటుండగా వారి నిమిత్తం నేను చేసే ప్రార్థన ఏంటంటే దేవుడు వారికి తోడై ఉండి వారి వివాహ బంధాన్ని బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. May the Lord bless you and all of us with these words. ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని మనలందరినీ కూడా ఆశీర్వదించి నడిపించును గాక. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్.